ఒక చిన్న పల్లెటూరి చివరలో ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా ఒక పెద్ద, పచ్చని చెట్టు ఉండేది. ఆ చెట్టుపై చిట్టిపిట్ట చాలా కష్టపడి తన గూడు కట్టుకుంటూ ఉండేది. ఇదే నా ఇల్లు, ఇక్కడ నేను సురక్షితంగా ఉంటాను అని ఆనందంగా పిట్టగూడు కట్టుకుంది. అదే చెట్టు పక్కనే ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక పిల్లి ఒంటరిగా ఉండేది. ఆ పిల్లి చాలా మౌనంగా ఉండేది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేది కాదు. పగలంతా చెట్టు కింద కూర్చుని పిట్టను చూస్తూ ఉండేది. పిట్ట మాత్రం పైనుంచి పిల్లిని చూసి భయపడేది. అయ్యో, పిల్లి, అది నన్ను పట్టుకుంటుందేమో అని పిట్ట గుండె దడదడలాడేది. పిల్లి కూడా మనసులో, ఈ పిట్ట నన్ను చూసి ఎందుకు భయపడుతోంది అని అనుకునేది. అలా ఒకే చెట్టు దగ్గర ఉన్న ఇద్దరూ దూరంగా ఉండేవారు. ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. నల్లని మేఘాలు వచ్చాయి. గాలి బలంగా వీచింది. వర్షం మొదలైంది. గాలి అరుస్తున్నట్టు వీచింది. పిట్టగూడు ఊగిపోసాగింది. అయ్యో, నా గూడు ఎగిరిపోతే నేను ఎక్కడ ఉంటాను అని పిట్ట భయంతో వణికింది. ఇంట్లో ఉన్న పిల్లి కిటికీలోంచి పిట్టను చూసింది. పిట్ట భయం దాని కళ్లలో స్పష్టంగా కనిపించింది. పిల్లి ఒక్కసారిగా పరుగెత్తి చెట్టు దగ్గరకు వచ్చింది. చెట్టు మీద నుండి పడిపోతున్న గూడు నీ చేతితో పట్టుకుంది. భయపడకు పిట్టా, నేను ఉన్నాను అన్నట్టు పిల్లి నిలబడింది. తుఫాను కొంతసేపటికి తగ్గింది. ఆకాశం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. పిట్ట ఆశ్చర్యంగా పిల్లిని చూసింది. నువ్వు నన్ను కాపాడావా అని పిట్ట కళ్లలో కృతజ్ఞత మెరిపింది. పిల్లి మెల్లగా నవ్వింది. ఆ రోజు తర్వాత ఇద్దరి మధ్య ఏదో మారిపోయింది. ఒకరోజు పిల్లి ఊరిలో నుండి బాధగా నడుచుకుంటూ వచ్చింది. ఈరోజు నాకు ఆహారం దొరకలేదు అని పిల్లి అలసిపోయి కూర్చుంది. అది చూసిన పిట్ట ఎక్కడికో ఎగిరిపోయింది. కొద్దిసేపటికి పిట్ట తిరిగి వచ్చింది. దాని ముక్కులో చిన్న చిన్న పండ్లు ఉన్నాయి. పిట్ట వాటిని పిల్లి ముందు పెట్టింది. నువ్వు నన్ను కాపాడావు, ఇది నా కృతజ్ఞత అన్నట్టు పిట్ట చిరునవ్వు నవ్వింది. పిల్లి కళ్లలో ఆనందం నిండింది. ఆ రోజు నుంచి పిట్ట, పిల్లి మంచి స్నేహితులయ్యాయి. ఒకటి చెట్టుపై, మరోటి చెట్టు కింద, కాని మనసులు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయి. వాళ్ళు తెలుసుకున్నారు, రూపం వేరు కావచ్చు, స్వభావం వేరు కావచ్చు, కాని కష్టం వచ్చినప్పుడు తోడు నిలిచేవాడే నిజమైన స్నేహితుడు.